మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. నా పేరు లుంబిని. ఎంసెట్ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయింది అండ్ నెక్స్ట్ ప్రాసెస్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతూ ఉంది ఇప్పుడు. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో నెక్స్ట్ మనకు జూలై 6న వెబ్ ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏ కాలేజెస్ చూస్ చేసుకోవాలి అండ్ టాప్ కాలేజెస్ ఏమున్నాయి, డెఫినెట్లీ అందరికీ కూడా మంచి కాలేజ్లో చదువుకోవాలనే ఉంటుంది. కాకపోతే ఈ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకున్న డెసిషన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. సో ఇవన్నీ క్లియర్గా చెప్పడానికి అండ్ టాప్ కాలేజెస్ లిస్ట్ ఏంటి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుండి దినేష్ కుమార్ గట్టు గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. సో ఏం ఉన్నాయి సార్ కాలేజెస్ టాప్లో? సో చాలామంది స్టూడెంట్స్ ఈ టైంలో వాళ్ళ డైలమా ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలాగో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అసలు ప్రాబ్లం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏ కాలేజ్ని ముందుగా ఆప్షన్స్గా పెట్టుకోవాలి. కొన్ని సందర్భాలలో గవర్నమెంట్ కాలేజ్ బెటర్ అనిపిస్తుంది, కొన్ని సందర్భాలలో ప్రైవేట్ కాలేజ్ బెటర్ అనిపిస్తుంది, కొన్ని సందర్భంలో అటానమస్ కాలేజ్ బెటర్ అనిపిస్తుంది, కొన్ని సందర్భాలలో నాన్ అటానమస్ కాలేజ్ బెటర్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ 175 కాలేజీలు ఉండేసరికి చాలా కన్ఫ్యూజన్. అయితే ఈరోజు మనం ఇక్కడ చూపించే 60 కాలేజీలలో గవర్నమెంట్ కాలేజ్ మనం చెప్పట్లేము, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయినా దే ఆర్ వెరీ గుడ్. సో వాటిని మనం కన్సిడర్ చేయకుండా కేవలం 60 కాలేజీలు తెలంగాణలో ఉన్న టాప్ 60 ఆప్షన్స్. ఎందుకు టాప్ 60? అందరు టాప్ 10 అంటారు, టాప్ 20 అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టాప్ 20 తీసుకుంటాను. ఒక 25-30 వేల ర్యాంకే అయిపోతుంది, కానీ 50,000-60,000 ర్యాంక్ వచ్చిన అబ్బాయికి ఎలాంటి ఆప్షన్స్ కావాలి? అదొక కన్ఫ్యూజన్. అలాంటప్పుడు మనం 60 ఆప్షన్స్గా తీసుకుంటున్నాము. ఈ 60లో ఈ సంవత్సరము అంటే లాస్ట్ ఇయర్ మనం చేసిన వీడియోలో ప్లేస్మెంట్స్ కానీ ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ కానీ అన్నీ మెన్షన్ చేశాము, కానీ ఈ సంవత్సరం మనం ప్లేస్మెంట్స్ ర్యాంకింగ్స్ తీసేసాము. ఎందుకంటే ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అనేది అన్ని కాలేజీలు సబ్మిట్ చేయట్లే, అప్లై చేయట్లే. ఈ ఎన్బిఏ అక్రిడేషన్, న్యాక్ అక్రిడేషన్ వల్ల కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం పేపర్లో కూడా చూసాము, న్యాక్ అక్రిడేషన్ చిన్న చిన్న కాలేజీలకు వస్తుంది, డబ్బులు పెడితే వస్తుంది, అందుకే న్యాక్ అక్రిడేషన్ మనం కన్సిడర్ చేయట్లే. అండ్ మోర్ ఓవర్ చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ చూసేది ఎక్కడ మోసపోతున్నారంటే ప్లేస్మెంట్స్ విషయంలో మోసపోతున్నారు. ఈరోజు ఈ కాలేజెస్లో, ఈ 60 కాలేజెస్లో చాలా కాలేజెస్లో ఫేక్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఆ ఫేక్ ప్లేస్మెంట్స్ ఎలా అంటే ప్లేస్మెంట్ ఉంటేనే స్టూడెంట్ జాయిన్ అవుతున్నాడు. ఈ ప్లేస్మెంట్స్ లక్షల ప్యాకేజ్లు చూపించుకొని ఆ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్లో ఒక్కరికో ఇద్దరికో 20 లక్షలు 30 లక్షల ప్యాకేజ్ వస్తాయి. ఆ 20 లక్షలు 30 లక్షలు అనేది హైలైట్ చేసేసి స్టూడెంట్స్ని మభ్యపెట్టడం స్టార్ట్ చేశారు. అలాంటి సందర్భంలో మనం కూడా అవే ప్యాకేజ్ చూపిస్తే మనం కూడా ఆ తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్యాకేజ్ విషయంలో కాకుండా ఆ కాలేజీకి ఉన్న ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్, ఎన్బిఏ అక్రిడేషన్, న్యాక్ అక్రిడేషన్, అన్నింటికంటే ముఖ్యం ఫ్యాకల్టీ, అక్కడున్న ఎక్స్పీరియన్స్ ల్యాబ్లు, అంటే నెక్స్ట్ ఆ ఫ్యాకల్టీ కూడా నార్మల్ ఫ్యాకల్టీ కాకుండా డాక్టరేట్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది చూడండి. అక్కడ 1979, 1981 అలా సీనియర్ కాలేజెస్ అన్నింటినీ కూడా చూసుకొని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చాలా ఇంపార్టెంట్. అందులో ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనే విషయాన్ని మనము కేవలం 80% కన్సిడర్ చేయాలి. 20% లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ని ఉపయోగించుకోవద్దు. సో ఈ అన్నింటిని యూజ్ చేసి, ఎందుకని సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ ఉంటాడు, ఆ కాలేజీలో హాస్టల్ ఫ్రీగా ఇస్తా అని చెప్పారు. తన ర్యాంక్ 30,000 40,000, ఆ కాలేజీని తన ఆప్షన్గా పెట్టుకుంటాడు, తనే లాస్ట్ ర్యాంక్. సో 30,000 ర్యాంక్ అబ్బాయికి హాస్టల్ ఫ్రీనో బస్సు ఫ్రీనో వచ్చింది కాబట్టి ఆ అబ్బాయి ఆ కాలేజీలో చదువుతున్నాడు. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటే ఆ కాలేజ్ కూడా అక్కడ కనిపిస్తుంది, కానీ ఇక్కడ పర్సనల్ మ్యాటర్ అవుతుంది. తన వల్ల తన ఇక్కడ ఆ కాలేజ్ కనిపించినంత మాత్రాన అది టాప్ కాలేజ్ కాదు. సో కట్ ఆఫ్ ర్యాంక్స్, అక్రిడేషన్స్, ఒరిజినల్గా జరిగే ప్లేస్మెంట్స్, అక్కడున్న ఫ్యాకల్టీ, ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది, ఆ కాలేజ్లో రీసెర్చ్ R&D వర్క్ ఎంత బాగా జరుగుతుంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయి, వీటన్నిటిని కన్సిడర్ చేసి మనం ఒక టాప్ 60 కాలేజ్ తీసుకున్నాం. ఈ టాప్ 60 కాలేజ్ అది కూడా ప్రైవేట్ కాలేజ్, నాట్ గవర్నమెంట్. ఈ 60 కాలేజీలలో ఫస్ట్ మనం ఇక్కడ కన్సిడర్ చేసింది CBIT. లాస్ట్ ఇయర్ మనం చూసినాము ఓపెన్ కేటగిరీలో 2,912 ర్యాంక్ కట్ ఆఫ్. అంటే 2,912 ర్యాంక్ దాటితే ఆ కాలేజీలో ఓపెన్ కేటగిరీలో సీట్ రాలే. రిజర్వేషన్ కేటగిరీస్లో రావచ్చు, బట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఓపెన్ కేటగిరీ. ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు. ఎనీ క్యాస్ట్ ఎవరైనా సరే ఆ ఓపెన్ కేటగిరీలో సీట్ కొట్టొచ్చు. అదే రిజర్వేషన్ కేటగిరీస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ గర్ల్ ఉంది, తన ర్యాంక్ 50,000. CBITలో ఎస్టీ గర్ల్స్ కోటాలో ఎవరూ ఆప్షన్స్గా పెట్టుకోలే, ఆ ఒక్క అమ్మాయే పెట్టుకుంది. తన ర్యాంక్ ఎంత ఉన్నా కూడా తనకి ఇవ్వాల్సిందే. మనం ఆ కేటగిరీ ర్యాంక్స్ ఓపెన్ చేసి చూస్తే కరెక్ట్ ర్యాంక్స్ తెలియదు. ఓపెన్ కేటగిరీలో ఏంటంటే కరెక్ట్ కాంపిటీషన్ ఏందో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి మెరిట్ ప్రకారమే సీట్ ఉంటుంది కాబట్టి ఓపెన్ కేటగిరీని మనం కన్సిడర్ చేస్తున్నాము. సో ఫస్ట్ CBIT, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
ఇక్కడ సిఎస్సి అనే వర్డ్ ఎందుకు వాడానంటే ఎక్కువ డిమాండ్ సిఎస్సికే ఉంది, అక్కడే మనకు కరెక్ట్ డిమాండ్ తెలుస్తుంది కాబట్టి సిఎస్సి అనే వర్డ్ యూజ్ చేశాము. ట్యూషన్ ఫీజు కూడా లాస్ట్ ఇయర్ ఉన్నదే ఫీజు కాబట్టి ఆ కాలేజ్ ఫీజు లాస్ట్ ఇయర్ 1,40,000 రూపాయలు ఉంది. నెక్స్ట్ మనం ఇచ్చిన ర్యాంకింగ్ వాసవి కాలేజ్కి ఇచ్చాము. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ 3,574 కట్ ఆఫ్, మనకి 1981 ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ ఇది. ఆ తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, ఈ కాలేజ్ వచ్చేసి 1,35,000 ఫీజు ఉంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ 2,580. ఆ తర్వాత గోకరాజు రంగరాజు కాలేజ్ 1997లో స్టార్ట్ అయింది, లాస్ట్ ఇయర్ 6,779 కట్ ఆఫ్ ర్యాంక్. ఆ తర్వాత జి నారాయణమ్మ, ఇది ఉమెన్స్ కాలేజ్ అండి, 1997లో స్టార్ట్ అయింది, కాలేజ్ ఫీజు 1 lakh రూపీ ఉంది, కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 7,528. తర్వాత కేఎంఐటి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1,03,000 కాలేజ్ ఫీజు ఉంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ 6,917. ఆ తర్వాత మనం ర్యాంకింగ్ ఇచ్చింది సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీనికి వచ్చేసి 1,50,000 రూపాయల ఫీజు ఉంది, 2001 ఎస్టాబ్లిష్డ్ కాలేజ్, 8,110 కట్ ఆఫ్ ర్యాంక్. ఆ తర్వాత వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1,40,000 ఫీజు ఉంది, 1999లో ఈ కాలేజ్ స్టార్ట్ అయింది, 10,699 లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్. ఆ తర్వాత బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేడ్చల్ జిల్లా ఇది. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏంటంటే లాస్ట్ ఇయర్ సార్ నేను హైదరాబాద్ సెలెక్ట్ చేశాను, జేఎన్టీయూ కూకట్పల్లి కనిపించట్లేదు. యాక్చువల్గా జేఎన్టీయూ కూకట్పల్లి అనేది మేడ్చల్ జిల్లాలో ఉంటుంది. మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మేడ్చల్ సెలెక్ట్ చేసుకుంటేనే జేఎన్టీయూ కూకట్పల్లి కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. నెక్స్ట్ ఎంజీఐటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి 1997లో స్టార్ట్ అయ్యింది, కాలేజ్ ఫీజు 1,60,000, ఓపెన్ కేటగిరీ లాస్ట్ ఇయర్ 9,307 కట్ ఆఫ్ ర్యాంక్. తర్వాత బీవీఆర్ఐటి ఉమెన్స్, కాలేజ్ ఫీజు 1,20,000, ఎస్టాబ్లిష్డ్ 2012, కట్ ఆఫ్ ర్యాంక్ 12,737. ఆ తర్వాత ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 1,30,000 ఫీజు ఉంది, 1981 ఎస్టాబ్లిష్డ్, కట్ ఆఫ్ ర్యాంక్ 11,888. ఆ తర్వాత శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ కాలేజ్ 1997లో స్టార్ట్ అయింది, ఫీజు వచ్చేసి 1,30,000, కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 12,398. ఆ తర్వాత అనురాగ్ యూనివర్సిటీ, ఈ ఇయర్ ఈ కాలేజ్ కోడ్ ఏఎన్యూజీగా మారింది, కాలేజ్ కోడ్ ఏఎన్యూజీ, ఈ కాలేజ్ 2002లో స్టార్ట్ అయింది, ఫీజు 1,35,000, కట్ ఆఫ్ ర్యాంక్ 14,827. ఆ తర్వాత నేల్ గొటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్జీఐటి, ఇది వచ్చేసి 2018లో స్టార్ట్ అయింది, 90,000 ఫీజు ఉంది, 13,846 కట్ ఆఫ్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో. తర్వాత ఐఏఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఆ కాలేజ్లో ఫీజు వచ్చేసి 1,01,000, 2000 ఇయర్లో స్టార్ట్ అయింది, కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 14,864. తర్వాత సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి 2002లో స్టార్ట్ అయింది, 1,15,000 ఫీజు, 16,503 కట్ ఆఫ్ ర్యాంక్. తర్వాత గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మనకి 2005లో స్టార్ట్ అయింది, 1,20,000 కాలేజ్ ఫీజు ఉంది, 18,969 కట్ ఆఫ్ ర్యాంక్. తర్వాత విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజేఐటి, ఇది వచ్చేసి మనకి 1999లో స్టార్ట్ అయింది, 1,15,000 కాలేజ్ ఫీజు, లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 19,512. తర్వాత ఎస్ఆర్ యూనివర్సిటీ, ఇది మనకి హనంకొండ వరంగల్లో ఉంటుంది, కాలేజ్ కోడ్ ఎస్ఆర్హెచ్పి, 2002లో స్టార్ట్ అయింది, 1,30,000 కాలేజ్ ఫీజు, 19,540 కట్ ఆఫ్ ర్యాంక్. తర్వాత కేఎంఈసి కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది వచ్చేసి మనకి ఫిర్జాద్గూడలో ఉంటుంది, 2021లో స్టార్ట్ అయింది, 70,000 కాలేజ్ ఫీజ్, కట్ ఆఫ్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో 20,563. తర్వాత కిట్స్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఇది వరంగల్ హనంకొండలో ఉంటుంది, 1980లో స్టార్ట్ అయింది, 1,25,000 కాలేజ్ ఫీజు, 21,159 కట్ ఆఫ్ ర్యాంక్. తర్వాత ఎంఎల్ఐడి మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఎల్ఆర్ఐటి అంటారు దీన్ని, ఫస్ట్ క్యాంపస్, 2005లో స్టార్ట్ అయింది, 1,10,000 కాలేజ్ ఫీజు, 21,306 కట్ ఆఫ్ ర్యాంక్. తర్వాత గోకరాజు లీలావతి ఇంజనీరింగ్ కాలేజ్, లాస్ట్ ఇయర్ నుంచి ఇది కో ఎడ్యుకేషన్, అంతకుముందు ఉమెన్స్ కాలేజ్గా ఉండే, లాస్ట్ ఇయర్ నుంచి కో ఎడ్యుకేషన్. ఇందులో 2021లో స్టార్ట్ అయిన కాలేజ్, 70,000 ఫీజు ఉంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ 23,429. తర్వాత ఎంఎల్ఆర్డి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మల్లారెడ్డి క్యాంపస్లో సెకండ్ క్యాంపస్, 2004లో స్టార్ట్ అయింది, 1,10,000 ఫీజు ఉంది, 31,097 లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్. తర్వాత స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి 2008లో స్టార్ట్ అయింది, కాలేజ్ ఫీజు 85,000, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 33,177.
భోజ్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ 1997లో స్టార్ట్ అయింది. కాలేజ్ ఫీజు 75,000, కట్ ఆఫ్ ర్యాంక్ 16,323. అండ్ 29th ప్లేస్లో మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ 2011లో స్టార్ట్ అయింది. 1 lakh ఫీజు ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 22,061. 30th ప్లేస్లో గురునానక్ ఇన్స్టిట్యూషనల్ టెక్నికల్ క్యాంపస్, ఇది వచ్చేసి GURU కోడ్ వచ్చేసి 2001లో స్టార్ట్ అయింది. 26,530 కట్ ఆఫ్ ర్యాంక్. ఈ కాలేజ్ ఫీజు 1,20,000 ఉంది. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అంటే సిఎంఆర్ కాలేజ్లో 4 క్యాంపస్లు ఉంటే ఇది సెకండ్ క్యాంపస్. అక్కడ 2005లో స్టార్ట్ అయింది. 24,041 కట్ ఆఫ్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో, 1,10,000 ఫీజు. ఇది గురునానక్లో సెకండ్ క్యాంపస్ GNIT, 1999లో స్టార్ట్ అయింది. 1,20,000 ఫీజు ఉంది. 17,663 కట్ ఆఫ్ ర్యాంక్. సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ 2009లో స్టార్ట్ అయింది. 1,05,000 కాలేజ్ ఫీజు, 27,585 కట్ ఆఫ్ ర్యాంక్. 34th ప్లేస్లో విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2004లో స్టార్ట్ అయింది. 85,000 కాలేజ్ ఫీజుగా ఉంది. 28,225 కట్ ఆఫ్ ర్యాంక్. ఆ తర్వాత ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ 2007లో స్టార్ట్ అయింది. 1,10,000 కాలేజ్ ఫీజుగా ఉంది. 28,981 కట్ ఆఫ్ ర్యాంక్. తర్వాత మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది 2008లో స్టార్ట్ అయింది. 95,000 కాలేజ్ ఫీజు, 36,173 ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ర్యాంక్. ఆ తర్వాత మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అటానమస్, ఇది వచ్చేసి 2009లో స్టార్ట్ అయింది. ₹1,00,000 కాలేజ్ ఫీజుగా ఉంది. 29,302 ఆ కాలేజ్లో కట్ ఆఫ్ ర్యాంక్. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 2001లో స్టార్ట్ అయింది. 1,10,000 ఆ కాలేజ్ ఫీజు, 37,327 ఓపెన్ కేటగిరీ గత సంవత్సరం కట్ ఆఫ్ ర్యాంక్. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ 2001లో స్టార్ట్ అయింది. 90,000 కాలేజ్ ఫీజు, 31,530 ఆ కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్. సిఎంఆర్ ఎన్, ఇది 4th క్యాంపస్ సిఎంఆర్లో. ఈ కాలేజ్లో వచ్చేసి 2010లో స్టార్ట్ అయింది. 32,203 కట్ ఆఫ్ ర్యాంక్, 75,000 కాలేజ్ ఫీజు. ఆ తర్వాత సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 2002లో స్టార్ట్ అయింది. 1 lakh కాలేజ్ ఫీజుగా ఉంది. 32,345 కట్ ఆఫ్ ర్యాంక్. తర్వాత KMCE కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి KMIT వాళ్ళ 4th క్యాంపస్ 2004లో స్టార్ట్ అయింది. ఈ కాలేజ్ ఫీజు 62,000, కట్ ఆఫ్ ర్యాంక్ 29,558. నెక్స్ట్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి 1999లో స్టార్ట్ అయింది. కాలేజ్ ఫీజు 1 lakh, 32,889 కట్ ఆఫ్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ. ఆ తర్వాత శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2001లో స్టార్ట్ అయింది. 1,15,000 కాలేజ్ ఫీజు, 35,939 కట్ ఆఫ్ ర్యాంక్. తర్వాత మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2008లో స్టార్ట్ అయిన కాలేజు, 78,000 కాలేజ్ ఫీజుగా ఉంది. 38,219 ఆ కాలేజ్లో కట్ ఆఫ్ ర్యాంక్. ఆ తర్వాత శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2011లో స్టార్ట్ అయింది. 1,06,000 కాలేజ్ ఫీజుగా ఉంది. 39,124 ఆ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఇది వచ్చేసి 2008లో స్టార్ట్ అయింది. 90,000 కాలేజ్ ఫీజుగా ఉంది. 50,775 ఓపెన్ కేటగిరీ ఉమెన్స్లో కట్ ఆఫ్ ర్యాంక్ అది. నెక్స్ట్ TKR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2002లో స్టార్ట్ అయింది. 85,000 కాలేజ్ ఫీజుగా ఉంది. కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 32,108. తర్వాత 49th ప్లేస్లో JB ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ JBIT 1998లో స్టార్ట్ అయింది. కాలేజ్ ఫీజు 1,10,000 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 32,755. నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 2009లో స్టార్ట్ అయింది. ఇక్కడ 43,371 కట్ ఆఫ్ ర్యాంక్, కాలేజ్ ఫీజు 95,000. TKRలో సెకండ్ క్యాంపస్, ఇది TKEM 2005లో స్టార్ట్ అయింది. 45,647 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్, 80,000 కాలేజ్ ఫీజు. ఆ తర్వాత 52వ ప్లేస్లో సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 2007లో స్టార్ట్ అయింది. 49,031 కట్ ఆఫ్ ర్యాంక్, 96,000 కాలేజ్ ఫీజు. ఆ తర్వాత స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది. కాలేజ్ ఫీజు 95,000. లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 51,286. తర్వాత నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ 2007లో స్టార్ట్ అయింది. 53,121 కట్ ఆఫ్ ర్యాంక్, కాలేజ్ ఫీజు 70,000. 55వ ప్లేస్లో KG రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2008లో స్టార్ట్ అయింది. 53,989 కట్ ఆఫ్ ర్యాంక్, కాలేజ్ ఫీజు 1 lakh ఉంది. ఆ తర్వాత 56వ ప్లేస్లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్, ఇది వచ్చేసి 2008లో స్టార్ట్ అయింది. కాలేజ్ ఫీజు 90,000. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ 59,639. నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్
2001లో స్టార్ట్ అయింది. 95,000 కాలేజ్ ఫీజ్, 41,375 ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ర్యాంక్. తర్వాత శ్రీ దత్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్, ఇది వచ్చేసి 2001లో స్టార్ట్ అయింది. 95,000 కాలేజ్ ఫీజ్, 61,624 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్. శ్రీ దత్తా సెకండ్ క్యాంపస్ ఇది 2005లో స్టార్ట్ అయింది. కాలేజ్ ఫీజు 80,000, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 75,438. తర్వాత శ్రీ హిందూ కాలేజ్లో సెకండ్ క్యాంపస్ ఇది 2007లో స్టార్ట్ అయింది. 42,964 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్. తర్వాత ఎస్విఐటి సికింద్రాబాద్, ఇది వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది. 33,100 కట్ ఆఫ్ ర్యాంక్, కాలేజ్ ఫీజు 79,350. ఆ తర్వాత పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ 2009లో స్టార్ట్ అయింది. 65,000 కాలేజ్ ఫీజు, 48,403 కట్ ఆఫ్ ర్యాంక్. తర్వాత ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 2009లో స్టార్ట్ అయింది. కాలేజ్ ఫీజు 92,000, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 52,454. 64వ ప్లేస్లో కేపీఆర్ఐటి వాళ్ళ సెకండ్ క్యాంపస్ 2023లో స్టార్ట్ అయింది. 45,000 ఫీజు ఉంది, 79,354 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్. 65వ ప్లేస్లో అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ 63,619 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్, అది ఫీజు 75,000 అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 2005. ఇక్కడ మనము దాదాపు 75,000 79,000 ర్యాంక్ దాకా కాలేజ్ చూపించాము. సో ఇవే ర్యాంక్స్ ఈ సంవత్సరం కూడా వస్తాయా అని మనం చెప్పలేము. ఎందుకంటే గత సంవత్సరం ఆంధ్ర విద్యార్థులు తెలంగాణలో అడ్మిషన్ తీసుకున్నారు, ఈ సంవత్సరం ఆంధ్ర విద్యార్థులు తెలంగాణలో అడ్మిషన్ తీసుకోవట్లేరు. సో ఈ సంవత్సరం వస్తుందా రావట్లేదా మనకేం తెలియదు. బట్ ఇవేంటంటే ఒక అవగాహన కోసం మాత్రమే. మనం ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఏ కాలేజీని ఆప్షన్గా ముందుగా పెట్టుకోవాలి, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కూడా మీరు ప్లేస్మెంట్స్ కావాలి, ఈ కాలేజ్ని గూగుల్ సెర్చ్ చేసి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోపలికి వెళ్ళి ప్లేస్మెంట్స్ ట్రాక్ రికార్డ్, ప్లేస్మెంట్స్ అనాలిసిస్, స్టాటిస్టిక్స్ అన్నీ చూసుకోవచ్చు. అయితే ఎందుకు ప్లేస్మెంట్స్ మనం పెట్టలేదు అంటే, ఒక కాలేజీలో టాప్ 5 కాలేజీలో దాదాపు కాలేజ్లో ఉన్న ఒక 1,200-1,300 స్టూడెంట్స్లో కేవలం 50% స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ మాత్రమే వెబ్సైట్లో పెట్టారు. ఆ 50%లో కూడా కేవలం 2-3 మాత్రమే 25-30 లక్షల ప్యాకేజ్ పెట్టారు. ఇప్పుడు నేను ఇక్కడికి తీసుకొచ్చేసి ఆ కాలేజ్లో టాప్ ప్లేస్మెంట్ 30 లక్షలు అని చెప్తే మీరందరూ ఏమనుకుంటారు, 30 లక్షల పేమెంట్ వచ్చింది, 40 లక్షల ప్యాకేజ్ వచ్చింది, 50 లక్షల ప్యాకేజ్ వచ్చిందని చెప్పేసి ఆప్షన్గా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది యావరేజ్ ప్యాకేజ్. ఆ కాలేజ్ మొత్తంలో అందరి స్టూడెంట్స్కి ఎంతమందికి జాబ్ వచ్చింది, యావరేజ్గా ఎంత శాలరీ వచ్చింది, అది ఇంపార్టెంట్. కానీ ఏ కాలేజ్ వెబ్సైట్లో కూడా యావరేజ్ పే మెన్షన్ చేయట్లేరు. దానివల్ల మనం ప్యాకేజ్ని, శాలరీస్ని కన్సిడర్ చేయట్లేము. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, చాలామంది కాలేజ్ వాళ్ళు ఆ కాలేజీలో జరిగిన ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్యాకేజ్ కింద కన్సిడర్ చేయడం వల్ల 77 లక్షలు, ₹1 కోటి ప్యాకేజీలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఆ విద్యార్థులు ఆ కంపెనీలో ఉంటున్నారా లేరా, అసలు వాళ్ళు జాయిన్ అవుతున్నారా లేదా, ఇంటర్న్షిప్ పీరియడ్లోనే వెళ్ళిపోతున్నారా, ఇవేం తెలియట్లే. అందుకే మనం ప్యాకేజ్ని మాత్రం కన్సిడర్ చేయట్లేము. ఓన్లీ గత సంవత్సరం కట్ ఆఫ్ ర్యాంక్స్, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకు, ఎన్బిఏ అక్రిడేషను, నాక్ అక్రిడేషను, అక్కడున్న ప్రాపర్ ఫెసిలిటీస్, ల్యాబ్స్, ప్లేస్మెంట్స్ అండ్ ముఖ్యంగా ఫ్యాకల్టీ, ఇవన్నింటిని కన్సిడర్ చేసి ఈ 65 కాలేజీలని మనం లిస్ట్గా ఇచ్చాం. కాబట్టి రేపు 6వ తారీఖు జరగబోయే వెబ్ ఆప్షన్స్లో అది ఈ 65 కాలేజీల లిస్ట్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఆధారంగా వాళ్ళ ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు టోటల్గా 65 టాప్ కాలేజెస్ చెప్పారు. సో ఎవరైతే నేను 10-20 ఆప్షన్స్ పెట్టుకుని వదిలేస్తా అన్న వాళ్ళకి కూడా ఆప్షన్ లేదు. ఇక్కడ ఆల్రెడీ మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఇదే అంటే చాలా మంది టాప్ 10 అంటారు, టాప్ 20 అంటారు. ఆ తర్వాత ఏందనే క్వశ్చన్ వస్తుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా 50,000 ఎబో ర్యాంక్ వచ్చిన విద్యార్థికి కూడా ఉపయోగపడేలా మనము టాప్ 65 అని పెట్టాము. ఎగ్జాక్ట్లీ. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ. అండ్ వెబ్ ఆప్షన్స్ అనేవి July 6th నుండి ఓపెన్ అవబోతున్నాయి. అండ్ అప్పటి వరకు మీరు రెడీగా ఉండాలంటే ఒకసారి కాలేజెస్ లిస్ట్ అనేది క్లియర్గా చూసుకోండి. అండ్ మీ చాయిస్కి తగ్గట్టుగా, మీ ర్యాంక్కి తగ్గట్టుగా ఏ కాలేజ్ వస్తుందో ఆ అలొకేషన్లో కూడా మనకి ఎట్లాగూ మాక్ సిట్ అలొకేషన్ ఉంది కాబట్టి అది కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ప్లీజ్ ఎక్సర్సైజ్ దిస్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డ్రీమ్. కీప్ వాచింగ్.